కౌశిక్ గారు, టీడీపీ నుంచి బాల గురుస్వామి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా రామకృష్ణ గారు, పుష్ప 2 సినిమా సందర్భంగా వేసిన బెనిఫిట్స్ కానీ, ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర అంటే 4వ తారీఖున సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో మృతి చెందిన మహిళా భర్త ఆయన కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది, మరణానికి కారణం ఆయనే అంటూ కూడా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ సినిమా టీం కానీ అల్లు అర్జున్ కానీ ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పారు. అప్పటికే 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తామంటూ కూడా ఒక వీడియో ద్వారా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కుటుంబానికి అండదండగా ఉంటామన్నారు. ఎవరైతే అపస్మారక స్థితికి వెళ్ళినా వాళ్ళ బాబుకు కూడా వైద్యానికి సంబంధించి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని చెప్పారు. అదంతా బాగానే ఉంది. అయితే 4వ తారీఖున ఈ సంఘటన జరిగితే ఇమీడియట్గా ఒక నాటకీయ పరిణామాల్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన పరిస్థితిని, అరెస్ట్ చేసిన విధానాన్ని ఇక్కడ విమర్శిస్తున్నారు. మరి ఇన్ని రోజుల తర్వాత ఇంత ఇమీడియట్గా అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఇక్కడ చూసుకో, కనీసం నన్ను డ్రెస్ చేంజ్ కూడా చేసుకోనివ్వలేదు అనే స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు. మరి ఈ విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడం, మీకు అదే విధంగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ అల్లు అర్జున్ గారి యొక్క అరెస్ట్ విషయంలో ఏం జరిగింది, ఆయన విడుదల కావడానికి ఏ కారణాలు ప్రేరేపించాయి, ఆయన వల్ల ఇప్పుడు నిన్నటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నిటికీ కూడా సమాధానం గాని, ఎందుకు జరిగిందని ఆన్సర్ ఇచ్చే ప్రధానమైనటువంటి వ్యక్తులు గాని ఎవరు కనిపించట్లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా ఆయన ముక్కుసూటిగా చెప్పాల్సింది చెప్పకపోగా ఆయన మరింత అగ్గి రాజేసాడు. ఇక్కడ ఏంటి, సినిమా వాళ్ళు సంపాదించుకుంటారు, మళ్ళీ ఖర్చు పెడతారు, సంపాదించుకుంటారు, అదొక వ్యాపారం అని అన్నాడు. మరి 28% జిఎస్టీ వస్తుందని బెనిఫిట్స్ వాళ్ళకు అనుమతిస్తున్నటువంటి ప్రభుత్వాలది వ్యాపారం కదా. ఇక్కడ ఏంటి, బెనిఫిట్స్ వాళ్ళు ఎందుకు వేయాలి, బెనిఫిట్స్ వాళ్ళు వేసినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మరి బెనిఫిట్స్ వాళ్ళు చూడడానికి వచ్చేటువంటి తారాగణాన్ని చూడడానికి వచ్చేటువంటి ప్రజలను ఎలా కంట్రోల్ చేయాలి, అభిమానులను ఎలా కంట్రోల్ చేయాలి, వీటన్నిటికీ కూడా ఒక ప్రణాళిక అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ 2 వర్షాలు కూడా నిన్న హైకోర్టు వాదనలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు పుష్ప టీం వాళ్ళు ఏమంటున్నారు, మేము ముందస్తుగా మేము పర్మిషన్ అడిగాము, ఆ పర్మిషన్ తీసుకున్నామని నిన్న మన లాయర్ గారు కోర్టు ముందర పెట్టాడు. అదే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇంకో పేపర్ పెట్టాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు పర్మిషన్ అడిగినప్పటికీ కూడా హీరోయిన్ అక్కడ రావడానికి లేదంటూ మేము వాళ్ళ యొక్క ప్రవేశాన్ని తిరస్కరించామని వాళ్ళు పెట్టారు. మరి ఆ హీరోయిన్ కాకుండా ఎవరైనా రావచ్చు అన్నప్పుడు ఇప్పుడు ఈ సినిమా హీరో అల్లు అర్జున్ కాదా? అల్లు అర్జున్ కాదా? మరి హీరో రావద్దని పోలీసు వారు స్పష్టంగా చెప్పినప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన వాడు ఏమన్నా నేరుగా ఒక పద్ధతిలో వెళ్ళాడా? ఒక సినిమా హీరోగా కాకుండా ఒక రాజకీయ నాయకుడుగా, ఒక పొలిటీషియన్ గా, రోడ్ షో లాగా అక్కడ అందరికీ వేస్తూ కారు మీదకి అభివాదాలు చేస్తూ 15-20 నిమిషాలు ఆ సినిమా హాలు బయట నిలబడుతూ ఆయన అభివాదం చేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు సహజంగా అభిమానులు గాని, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు గాని, మాలాంటి ప్రేక్షకులు గాని ఎవరైనా ఒక హీరోని చూడడానికి ఎగబడతారు. ఆ సమయంలో తొక్కిసలాట జరగడం అన్నది అది నిర్విధాంశం, ఎవరు దాన్ని కొట్టిపారేది. మరి దానికి ప్రధానమైనటువంటి కారణం గాని, ఆ చర్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తి గాని, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జున్ గారని నేను స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ ఒకటి గమనించాలి, మీకు ఆదాయం ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ సెలబ్రిటీలు కాబట్టి మీ దగ్గరికి తండోపతండాలుగా ప్రజలు వస్తుంటారు. అటువంటి క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందస్తు చర్యలు తీసుకోవాలి. మీ సెక్యూరిటీ ఏమైపోయింది? ఎందుకు మీరు రోప్ పెట్టుకోలేదు? రోప్ ఎందుకు పెట్టుకోలేదు? మీరు అక్కడ కంట్రోల్ చేయడానికి కావాల్సినంత మందిని ఎందుకు మీరు మోహరించలేకపోయారు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఇరుపక్షాల వారు కూడా. ఒకటి మాత్రం నిజం మేడం, చట్టం తన పని తను చేసింది, న్యాయం తన పని తను చేసుకెళ్ళింది, బాధితులకు న్యాయం జరిగింది అనుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బాధితులుగా ఎవరిని చూడాలి? ఇప్పుడు మనం అల్లు అర్జున్ బాధితులుగా చూడాలా, లేకపోతే అల్లు అర్జున్ గారే ఈ మొత్తం ఎపిసోడ్ కంతా కారణభూతుడయ్యాడా?
ఇవి ఏ కోణంలో విశ్లేషించినా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఆయన పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని ధిక్కరించాడు. అది చట్ట వ్యతిరేకమే. పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే ఒక ఆర్డర్ ను చెప్పిన తర్వాత ఆర్డర్ ను ఒబే చేయాల్సిన బాధ్యత ఆ పర్టికులర్ వ్యక్తుల పైన ఉంటుంది. హీరో హీరోయిన్ రావడానికి లేదన్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళడము అది చట్ట విరుద్ధమే. అక్కడ జరిగినటువంటి ఏ కారణమైనా ఏ ఇన్సిడెంట్ అయినా అది వెకేరియస్ లైబిలిటీ కింద కానీ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కానీ చట్టంలో ఉన్న పరిభాషలో కొన్ని వాటికి అతను బాధ్యుడు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఇంకో మాటగా అంటున్నా, కేవలం ఈ కేసే కాదు మరో కేసు కూడా ఆయన మీద పెట్టాల్సినటువంటి ఆగత్యం ఉంది. ఎందుకంటే ఆయన పబ్లిక్ సర్వెంట్ ఆర్డర్స్ ని ఆయన ఉల్లంఘించాడని ఇంతకు ముందు అయితే 188 ఐపీసీ కింద పెట్టేవాళ్ళం, అది ఈ రోజు 223 కింద మారింది, బిఎన్ఎస్ఎస్ కింద. కాబట్టి ఇప్పుడు మరొక కేసును కూడా అల్లు అర్జున్ ఎదుర్కోబోతాడేమో చూడాలి. ఒకవేళ ప్రభుత్వం అతని పట్ల సానుకూలంగా ఉంది, ఏదో జరిగింది ఇంత ఇన్సిడెంట్ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేద్దామని ఇరు పక్షాలు గాని భావించిన పక్షంలో ఇప్పుడు అన్ని కేసులు కూడా నిర్వీర్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బాధితుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో రేవతి గారి యొక్క భర్త, నేను కూడా కేసు వెనక్కి తీసుకుంటున్నాను, అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టకండి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అది ఒక కోణంలో చూసినప్పటికీ ఇంకా ఇతరత్ర అల్లు అర్జున్ గారి యొక్క తప్పు ఏముంది అని ఒకసారి గమనించినప్పుడు ఆయన కేవలం అత్యుత్సాహంతోనే వెళ్ళాడు కానీ ఆయనకి అక్కడ ఎవరినో చంపాలనే ఉద్దేశం కానీ ఇటువంటి చర్య జరగాలనేటువంటి దురుద్దేశం కానీ అల్లు అర్జున్ కు లేవని స్పష్టంగా నిన్న రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారు. రిమాండ్ రిపోర్ట్ ఎక్కడా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన ఇంటెన్షనల్ గా ఈ పని చేశాడని ఎక్కడ ఆ పదాన్ని వాడలేదు. కాబట్టి పోలీసు వాళ్ళే ఆయన మీద ఎటువంటి దురుద్దేశాలు ఆపాదించలేదు. కాబట్టి ఇక్కడ ఎంత ఆయన చేసిన చిన్న తప్పు మాలాంటి వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఆయన మరి రావద్దన్న తర్వాత వెళ్ళాడనేది మేము అంటున్నాం. ఇంతకు ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా మంది చనిపోయి ఉన్నారు. కానీ ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితి వేరు. ఇక్కడ సినిమా థియేటర్ అన్నది ఒక క్లోజ్డ్ సర్క్యూట్. ఆ క్లోజ్డ్ సర్క్యూట్ లో దాని కెపాసిటీని మించి ఎక్కువ మంది గాని ఒకే చోట గుమిగూడినప్పుడు గాని ఇటువంటి సంఘటన జరిగేదానికి అవకాశం ఉంది. నిన్న లాయర్ గారు స్పష్టంగా చెప్పారు, అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే తొక్కిసలాట జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ అని థియేటర్. మరి అల్లు అర్జున్ గారు ఉన్న ప్లేస్ కి ఈ తొక్కిసలాట జరిగినటువంటి ప్లేస్ కు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కోర్టు నిన్న పరిగణలోకి తీసుకున్నది. కాబట్టి అల్లు అర్జున్ ఒక చోట ఉంటే ఇన్సిడెంట్ ఇంకో చోట జరిగింది. కాబట్టి ఆయనకు ఇన్సిడెంట్ ఎలా ఆపాదిస్తారన్నది కోర్టు నిన్న లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న. బహుశా కావచ్చు, కానీ ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ అన్నది వివిధ ప్రదేశాల్లో జరిగిందా, ఒకే చోట జరిగిందా? బాల్కనీ ఒకే చోట ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఒకే చోట ఉంటుంది, అదంతా ఒకటే సర్క్యూట్. అటువంటిప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక చోట ఉన్నారు, ఇన్సిడెంట్ ఇంకో చోట జరిగిందంటూ అతివాదాన్ని చాలా చక్కగా ఆ లాయర్ గారు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు తన వాదాన్ని. దాన్ని కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఇటువంటివి మేము కొన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విధానంలో ఆయనకు కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు అని అనడం కూడా ప్రజలని కొంచెము కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. ఎందుకంటే ఆయన బట్టలు మార్చుకోవడానికి ఆ టైంలో ఆయన లుంగిలో లేడు, ఎస్పెషలీ ఆయన వేసుకోకూడని డ్రెస్ లో అయితే లేడు, షార్ట్స్ లో లేడు. ఈజ్ వెరీ డీసెంట్ ఇన్ డ్రెస్. ఎస్, దట్స్ ఇనఫ్. కానీ ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా పోలీసులు ఆయనకు అనుమతించలేదన్న ఒక వ్యాఖ్యానము కొంచెం ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత తెప్పించేదిగా ఉంది. కాబట్టి అది కూడా కరెక్ట్ గా దాన్ని కూడా ఆపేయాలి. కరెక్ట్ గానే నిన్న పోలీసు వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వాళ్ళు చేశారు, న్యాయస్థానం చేయాల్సిన పని న్యాయస్థానం చేసింది, అతనికి రిలీఫ్ దొరికింది.